సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూర్ న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులుగా కుర్వ శ్రీనివాస్ ఏకగ్రీవం. రజక సంఘం జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణపై దాడి చేసిన కౌన్సిలర్ రాము. ఈ నెల 29న కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సాయి తరుణ్ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం. భూ సంరక్షణ మనందరి బాధ్యత. అఖిల భారత కార్యకారిణి సదస్య శ్రీ బాగయ్యజీ. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప. యాలల మండలంలో అవినీతి అరాచక పాలన కొనసాగుతున్నది. యాలల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. బషీరాబాద్ ఎస్ఐ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కేసులో ఒకరు రిమాండ్. రైతుల అభివృద్ధి కోసం నవంగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎంతో కృషి. సీఈఓ వెంకటయ్య. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులుగా కుర్వ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది మనోహర్ రావు కుర్వ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తాండూర్ న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా పాశం రవికుమార్, ఉపాధ్యక్షులుగా నర్సప్ప, సోఫియా బేగం, సహాయ కార్యదర్శులుగా అరుణ, కమలాకర్ ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్లుగా మల్లేష్ యాదవ్, రామయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండూరు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులు కుర్వ శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తానని, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యనైనా తీర్చడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. నూతన అధ్యక్షులు కుర్వ శ్రీనివాస్ మరియు కార్యవర్గాన్ని న్యాయవాదులు శాల్వా, పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాడీకి ఎన్నికలు నిర్వహించడం జరిగినది. అందులో ముఖ్యంగా అన్ని పోస్టులు ప్రెసిడెంట్తో సహా అన్ని పోస్టులు యునానిమస్గా తాండూరు న్యాయవాదులు ఎన్నుకుంటున్నారు. కేవలం జనరల్ సెక్రటరీ మాత్రమే ఎన్నిక ఈరోజు జరిగింది. అందులో జనరల్ సెక్రటరీగా పి రవికుమార్ ఎన్నిక 7 ఓట్లతో, మరియు నన్ను ప్రెసిడెంట్గా గెలిపించిన ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు తోచినంత ఎటువంటి హామీ ఇయ్యను, ఎంత తోస్తే అంత నేనైనంత ఈ బార్ అసోసియేషన్కు ఏ విధంగా సహాయపడుతుందో ముందు మీరే చూస్తారు. తప్పకుండా నా శక్తి కొలది ఈ బార్ అసోసియేషన్కు మంచి పేరు తీసుకొచ్చి అందరి న్యాయవాది వృత్తికి పేరు తెస్తానని మనస్ఫూర్తిగా. ఈరోజు తాండూరు బార్ అసోసియేషన్లో బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగినాయి. అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, లేడీ రిప్రజెంటేటివ్, ఎగ్జిక్యూటివ్ అన్నీ యునానిమస్గా ఎలక్ట్ అయినాయి. కేవలం జాయింట్ సెక్రటరీకి మాత్రమే, జనరల్ సెక్రటరీకి మాత్రమే ఎన్నికలు జరిగినాయి. అందులో నాతో పాటు వాణిశ్రీ కూడా కాంటాక్ట్ చేసింది. అందులో నేను గెలవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తాండూరు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. తాండూరు పట్టణ బార్ అసోసియేషన్ న్యాయవాదుల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కుర్వ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్యానల్ సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జనరల్ సెక్రటరీ పదవికి పి రవికుమార్ గారికి, వాణిశ్రీ గారికి పోటీ జరిగింది. దాంట్లో పి రవికుమార్ గారు 7 ఓట్లతోటి గెలిచి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడడం జరిగింది. ప్యానల్ సభ్యులకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది 28 వార్డు జ్యూరిడిక్షన్లకి వస్తుంది కోర్టు కూడా. కాబట్టి మీకు ఎల్లవేళలా కోర్టుకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా దానికి కూడా నేను సహాయశక్తులు మీకు తోడ్పడతానని చెప్పేసి మరొకసారి కుర్వ గారు అధ్యక్షులుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ప్యానల్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతకి. జరిగిన బార్ ఎలక్షన్లో నాకు లేడీస్ రిప్రజెంట్గా ఎన్నుకోవడం, యునానిమస్గా ఎంచుకోవడం జరిగింది.
అందరికీ పేరున బార్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ సార్కి, అందరికీ, బార్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ధన్యవాదాలు. ఈరోజు జరిగిన బార్ ఎలక్షన్స్లో తాండూరు బార్ ఎలక్షన్స్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న మా అడ్వకేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని కోరుకుంటున్నాను. గా అందరూ బార్ తరఫు నుంచి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. మా నుంచి బార్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి ఎల్లప్పుడూ బార్ తరఫున అడ్వకేట్ల తరఫున అందరూ సహకరించి సపోర్ట్ చేయడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. తాండూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో భాగంగా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో భాగంగా వాసు రవికుమార్ సార్ని ఎన్నుకోవడం జరిగింది. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది. బాడీకి అనుగుణంగా అందరికీ సహకారం అందిస్తూ అందరికీ సహకారంగా ఉంటూ ముందుకు కొనసాగుతామని ఆశిస్తూ థ్యాంక్ యూ. మా తాండూరు బార్ ప్రెసిడెంట్గా కేసీ ప్రసాద్ గారు, జనరల్ సెక్రటరీ పి రవికుమార్ సార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందరు మా బార్ అసోసియేషన్ నుంచి అందరికీ ప్రతి అడ్వకేట్కి ధన్యవాదాలు. ఈరోజు తాండూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఎన్నిక జరిగింది. అందులో మా కుర్వశ్రీ శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా, రవి సెక్రటరీగా, మిగిలిన సభ్యులందరూ కూడా ప్యానెల్ వీళ్ళంతా కూడా గెలవడం జరిగింది. వీళ్ళకందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ న్యాయవాదులందరూ కూడా ఇది అంటే అభివృద్ధి కోసం తాండూరు బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం ఇక్కడ ఇంకా కొత్త కోర్టు తీసుకురావడం కోసం, లేకపోతే న్యాయవాదుల బెనిఫిట్స్ కోసం ఈ బాడీ కృషి చేస్తుందని చెప్పేసి నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా. అదేవిధంగా గెలుపు ఓటములు సహజమే. వాణిశ్రీ గారు జనరల్ సెక్రటరీ కొరకు ఈ అంటే జనరల్ సెక్రటరీ పోస్ట్కి మొదటిసారి ఒక మహిళ తాండూరు బార్ అసోసియేషన్ లోపల పోటీ చేయడం జరిగింది. మంచి ఓట్ల మెజార్టీ ఆమెకు రావడం జరిగింది. ఆ గెలుపు ఓటములతోటి నిమిత్తం లేకపోవడం ఉంటే అందరూ కూడా మన అందరం అడ్వకేట్లం అందరం కొలీగ్స్ అంతా కుటుంబ సభ్యుల్లాగా ఎవరు బాధపడే అవసరం లేదు. చాలా మంచి ఓట్లే ఆమె కూడా సంపాదించింది. ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు. కలిసికట్టుగా అందరితోటి కలిసి ఈ మన న్యాయవాదుల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి వాణిశ్రీ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి ఓట్లు సాధించిన వాళ్ళు కాబట్టి వారికి కూడా అభినందనలు. వికారాబాద్ జిల్లా రజక సంఘం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి కృష్ణపై కౌన్సిలర్ రాము దాడి చేశారు. తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వెనకాల గల రజక సంఘానికి చెందిన ధోబిఘాట్ ప్రహరీ గోడను 2 రోజుల క్రితం కూల్చివేశారు. గురువారం కూల్చివేసిన స్థలంలో నిర్మాణం జరుగుతున్నదని తెలుసుకున్న రజక సంఘం నాయకులు అక్కడికి చేరుకొని ఈ స్థలం మాది, ఇక్కడ నిర్మాణం ఎందుకు చేపట్టారని నిలదీయడంతో అక్కడే ఉన్న కౌన్సిలర్ రాముకు రజక సంఘం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన రాము వికారాబాద్ జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణపై మరియు తాండూరు రజక సంఘం అధ్యక్షులు రాజుపై దాడి చేశారని బాధితులు తెలిపారు. తమను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు రజక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో మరియు తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తమపై చేయి చేసుకున్న కౌన్సిలర్ రాముపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా రజక సంఘం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణపై దాడికి నిరసనగా ఈ నెల 27వ తేదీ శుక్రవారం రోజు రజక కులానికి సంబంధించిన దుకాణాలను బంద్ చేయనున్నట్లు రజక సంఘం ప్రతినిధులు ప్రకటించారు. వార్డు నంబర్ 22 కౌన్సిలర్ మనపురం రాముపై దాడికి నిరసనగా ఒక్కరోజు బంద్ను నిర్వహిస్తున్నామని, అందుకు తాండూరు పట్టణ ప్రజలు సహకరించాలని తాండూరు రజక సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో కోరారు. వికారాబాద్ జిల్లా రజక సంఘం చేసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా సమాజం తరఫున బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు దౌర్జన్యంగా మా వార్డు 22వ వార్డు కౌన్సిలరు రాము మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మా ధోబిఘాటును ఆక్రమించుకోవాలి,
ఎట్లయితే వాళ్ళను ఇచ్చేయాలి, వాళ్ళను గతంలో కూడా మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే. గొల్ల చెరువు లోపల వాళ్ళ అరాచకాలు చాలా ఉన్నాయి. వాళ్ళ గొల్ల చెరువు లోపల చాలా ప్లాట్లు అమ్ముకొని వాళ్ళు గొల్ల చెరువునే పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తులే వాళ్ళు మనపూర్ కుటుంబం కాదు. ఈరోజు మాకు మాయమాటలు చెప్పి కొత్తగా కార్యవర్గం ఏర్పాటు జరిగింది మొన్ననే. ఆ కార్యవర్గంలో మీకు రజక సమాజం డెవలప్ అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటాను, మీకు ధోబిఘాటు ప్రహరీ గోడకు సహకరిస్తాను, మరియు మీకు ఏది వేకైతే నేను సహకరిస్తానని చెప్పిన వ్యక్తి మొన్ననే ఆయనకు కూడా సన్మాన కార్యక్రమం కూడా మేము చేశాం. తద అనుగుణంగా ఈరోజు ఆయన డిస్మెంటల్ చేసేసాం. మాకు చేసిన క్రమంలో మేము అందరం భోజనానికి పోయిన సమయం చూసి అదంతా ఉన్న ప్రహరీ కూడాను గవర్నమెంట్ నిధులతోటే అది కట్టించడం జరిగింది. గౌరవనీయులు పూజ్యులు మన డాక్టర్ బి మహేందర్ రెడ్డి గారు నిధులు ఇచ్చి గతంలో మాజీ కౌన్సిలర్ పరిమళ గారి ఆధ్వర్యంలో ధోబిఘాట్ నిర్మాణం జరిగిన క్రమంలో మహేందర్ రెడ్డి గారికి ఒక కోరడం జరిగింది. అన్న, మాకు ధోబిఘాటు 45 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగిందన్న. మా జనాభా పరంగా చాలా పెరుగుతుంది, మా యూత్ పిల్లలు కూడా అనేక కుటుంబాలు ఏర్పడ్డాయి, చాలా పేదవాళ్ళు ఉన్నారు. మాకు నియోజకవర్గ స్థాయిలో కూడా పేద కుటుంబాలు ఉన్నాయి, మా కుటుంబాలకు సరిపోదన్నా అంటే కొద్దిగా సెట్ బ్యాక్ చేసుకొని మీకు నియోజకవర్గ స్థాయి కమ్యూనిటీలు కట్టుకోవాలంటానంటే ఆయన సానుభూతితో పరిశీలన చేసి ఒక 5 లక్షల నిధులు కూడా మహేందర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు స్థానిక కౌన్సిలర్ గారు మన గడ్డల పరిమళ గారు ఆధ్వర్యంలో ప్రహరీ కూడా నిర్మాణం జరిగింది. మేము ఏమన్నామంటే, అయ్యా మా ప్లేస్లకు మీరు రాకుండా ఏమైనా డెవలప్మెంట్ చేస్తారో మీరు చెయ్యండి అంటే చెప్పి గౌరవనీయులు ఇప్పుడు మన నరసింహన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అక్కడికి వచ్చాడు, పరిశీలన చేశాడు. సరే అని అన్ని విధాలు ఆయనకు చూపించడం కూడా జరిగింది. కానీ ఆయన ఒప్పుకున్నాడు, మీ జాగాలకు ఎవరు రారు, నేను అవన్నీ చూసుకుంటాను, మీకు హామీ ఇస్తున్నానని ఆయన భద్రతగా మాట కూడా ఇచ్చాడు. ఇచ్చిన క్రమంలో ఈయన వచ్చి అరే సాకల్ లంజా కొడుకులారా, అరే సాకల్ లంజా కొడుక అరే అంటని చెప్పి సాకల్ లంజా కొడుక అని ఉత్సరించుకుంటా బూతు మాటలు తిట్టుకుంటా, నన్ను గలీజ్గా మాటలు తిట్టుకుంటా, నన్ను సంపుతా అని చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి ఒక 22 వార్డు కౌన్సిలర్ మనపురం రాము నా మీద దౌర్జన్యం చేశాడు. నేను ఒక జిల్లా స్థాయి మనిషిని అయినా కూడా ఆయన చూడకుండా అనేక మంది రెచ్చగొట్టుకుంటా వార్డుల పబ్లిక్ను కూడా రెచ్చగొట్టి అనేక సందర్భంలో నేను కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మా రజకుల లోపల మాకేమన్నా జరిగితే మాకు గతంలో కూడా ఆయన మా మీద దౌర్జన్యం చేశాడు. ఎందుకు అదే జాగ విషయంలో నేను పోరాటం చేశాను. గతంలో ఆయన గెలుపుకు కూడా కారణం నేను కాబట్టి అది కూడా చూడకుండా నన్ను బూతు మాటలతోటి అరే సాకల్ లంజ కొడుకంట అని చెప్పి మాట్లాడి నన్ను దౌర్జన్యం కొట్టడం జరిగింది. కావున ఆయన మీద ఎస్సీ యాక్ట్ కింద ఆయన కేసు బుక్ చేసి ఆయన కౌన్సిలర్ పదవికి అనర్హుడుగా గుర్తించాలి. గౌరవనీయులైన కలెక్టర్ గారు, ఇంత నీచమైన చరిత్ర ఈ యొక్క కుటుంబానికి ఉన్నది, వీళ్ళు దౌర్భాగ్యులు, వీళ్ళు చాడిస్టులు, వీళ్ళను తప్పకుండా డిస్క్వాలిఫైడ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి నమస్కారం చేస్తున్నాను. తప్పకుండా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను ముగిస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారా మీరు? పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది, ఇస్తామన్నా. ఇప్పుడు మన సైడ్ మీదకి సిఐ గారు ఎంక్వైరీకి ఏమైంది ఏం కథ అని సైడ్ మీదకి పంపించడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ కూడా టౌన్ లోపల ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మనం ఇస్తామన్నా, తప్పకుండా కూడా కంప్లైంట్ ఇస్తాం. దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడినా, మా జిల్లా నాయకత్వంతో మాట్లాడినా, మా నియోజకవర్గ స్థాయి లోపల విజ్ఞానవంతులు కూడా ఉన్నారు. నా విజ్ఞానవంతుల వేదిక తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. సంపూర్ణ అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏడ కబ్జాలు ఉన్నాయి, ఏడ ఇది ఉన్నాయంటని చెప్పి వాళ్ళు ఇంత దౌర్జన్యంగా మా రజకుల మీద దాడి చేయడం సిగ్గుచేటైన విషయంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన కాదు ప్రజాకంటక పాలన అంటని చెప్పి మేము ఖండిస్తున్నాం. గౌరవనీయులు ఈ ప్రతి ఒక్క కమ్యూనిటీకి నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ప్రజలారా మీరు గుర్తించండి, అందరూ కూడా ఈ దాడిని మా మీద దాడిని మీరు ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. మొన్న గుంట భూమి అడిగితే 2 గుంటలు ఇచ్చిండు కదా శ్రీనివాసరెడ్డి. గతం లోపల స్థానిక ఎలక్షన్ లోపల గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు తమ్ముడు శ్రీనివాసరెడ్డి ఒక గుంట జాగిచ్చి ఐలమ్మ ప్రోగ్రాంకు ఆయనకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. అప్పుడు అన్న ఒక గుంట సరిపోదు, మీరు 2 గుంటలు ఇవ్వాలని చెప్పి కోరుచున్నామంటని చెప్పి ఈ నెల 29వ తేదీన ఆదివారం కిమ్స్ ఆసుపత్రి వైద్యుల సమక్షంలో ఉచితంగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించనున్నారని ప్రముఖ డాక్టర్ వైద్యరత్న జయప్రసాద్ తెలిపారు. గురువారం సాయి తరుణ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ జయప్రసాద్, కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ధీరజ్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు సాయి తరుణ్ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో కిమ్స్ ఆసుపత్రిలో అంకలాజిస్ట్, ప్రముఖ వైద్యులు మధు దేవరశెట్టి, తోట నరేందర్ కుమార్ తో పాటు 10 మంది వైద్యుల బృందం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ ధీరజ్ తెలిపారు. 29 మార్చ్ నాడు సాయితన్ హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కిమ్స్ సికింద్రాబాద్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ మరియు మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ తాండూరు వారి ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరపబడుతుంది. తాండూరు మరియు పరిసర ప్రాంతాలకు మాకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి దాటిన మహిళలు, ఎవరికైతే కడుపు నొప్పి, తెలుపు సంవత్సరాల కొద్ది ఉండడము మరియు ఎరుపు ఎక్కువ కావడము, కడుపులో గడ్డలా ఉండడము, ఇలాంటివి ప్రత్యేకంగా లేడీ డాక్టర్లు వస్తున్నారు. వీరు ప్రత్యేకమైన టెస్టులు చేస్తారు. క్యాన్సర్కి సంబంధించిన ఈ బ్లడ్ టెస్టులు కానీ, ప్యాస్మియర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ. ఇది మగవాళ్ళకైతే ఈ మెడపైన ఉండే గడ్డలు కానీ, నోట్లో అల్సర్స్ కానీ, లేదైతే వామిటింగ్ చేసుకున్నప్పుడు రక్తం పడడం కానీ, లంగ్కి సంబంధించిన కానీ, లేదా మోషన్లో రక్తం పడడం కానీ, లేదంటే శరీరం పైన ఎక్కడైనా గడ్డలు ఉంటే వీటి కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసి టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లము, అల్సర్స్ ఏదైతే ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఎండోస్కోపీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తినకుండా రావాలి. 9 గంటల వరకు వస్తే వాళ్ళకి ఎండోస్కోపీ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా కొంతమంది స్మోకింగ్ అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ, గుట్కా తినే వాళ్ళకి కానీ, నోటి లోపల ఎటువంటి అల్సర్స్ ఉన్నా, లేదంటే గ్రోత్ ఉన్నా వాటి కూడా స్క్రీనింగ్ చేస్తారు. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్, చాలామందికి మూత్ర సంబంధిత వ్యాధులు ఉంటాయి, వాళ్ళకు పిఎస్సి అనే టెస్ట్ ఉంటుంది ఒకటి. అంటే ప్రాస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి పిఎస్ఏ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నారు. అలాగే లంగ్స్, మనం ముఖ్యంగా ఇది కాలుష్య ప్రాంతం కాబట్టి అకారణంగా దగ్గు రావడము, దగ్గు తగ్గకపోవడము, వీటికి కూడా మనం చెస్ట్ ఎక్స్రే తీస్తున్నాము. ఇంకోటి మెమోగ్రఫీ, లేడీస్లో ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన 20 సంవత్సరాలు దాటిన లేడీస్కు ఛాతీలో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. వీటిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. దానికోసం మనం ఇక్కడ మమ్మోగ్రామ్ చేస్తున్నాము. దాదాపు 3,000 నుంచి 7,000 రూపీస్ సంబంధించిన ఈ మమ్మోగ్రాము సంబంధించింది కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అది చేస్తున్నాము. అలాగే చాలా గడ్డలు ఉన్నా కానీ, కడుపులో ప్రాబ్లం ఉన్నా అల్ట్రాసౌండ్ పెల్విస్ కూడా చేస్తున్నారు. అలాగే అల్ట్రాసౌండ్ చెస్ట్ వాటిని కూడా చేస్తున్నారు. అంతేకాకుండా బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు ఉంటే సిబిపి చేస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ గర్భసంచి కానీ, గర్భాశయ అండాలకు కానీ, ఓవరీకి సంబంధించిన క్యాన్సర్కు CA-125 చేస్తున్నారు. సో ఇలాంటి అన్ని టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఒక ఎండోస్కోపీ చేసుకునే వారు మాత్రము ఉపవాసంగా, అంటే ఏం తినకుండా, లేదు అంటే కేవలం వాటర్, టీ కాఫీ కాకుండా ఓన్లీ వాటర్ కానీ, కొబ్బరి నీరు కానీ తాగి 9 గంటల వరకు రావాలి. అప్పుడు ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. మిగతా వారు తిని వచ్చేస్తే లేడీస్ వారికి సెపరేట్గా టెస్టులు ఉంటాయి, మగవాళ్ళకి సెపరేట్ టెస్టులు ఉంటాయి. మీరు ఇక్కడ ఆ టెస్ట్ చేసుకోవడానికి సదుపాయాలు అన్నీ ఉంటాయి. కానీ 9 నుంచి 4 గంటల వరకు ఈ ఆదివారం 29 నాడు ఇటు అవకాశాన్ని వినియోగించగలరు. మరియు
ఇంతకుముందు ఎవరైనా క్యాన్సర్స్ ఉండి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకున్న వాళ్ళైతే వారు ఓల్డ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకురావాలగలరు. లేదన్నా ఏదైనా వేరే జబ్బులు ఉండి అనుమానం ఉన్న వాళ్ళు కూడా వారు ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకొస్తే ఇక్కడ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ నుంచి వస్తున్న ప్రముఖ స్పెషలిస్టులు 10 మంది స్పెషలిస్టులు వాళ్ళందరూ వాళ్ళ యొక్క డౌట్స్ని అన్ని క్లియర్ చేయగలుగుతారు. సో ఇట్టి అవకాశాన్ని తాండూరు మరియు పరిసర ప్రాంతాల వారు దాదాపు 20,000 రూపాయలకు సంబంధించిన టెస్టులన్నీ ఫ్రీగా అవుతున్నాయి కాబట్టి వినియోగించగలని. మరియు క్యాన్సర్ అనేది పెద్ద జబ్బు కాదు. ఇప్పుడు ప్రైమరీ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో మనం గుర్తింపబడి ట్రీట్మెంట్ చేసుకుంటే మనం మామూలు మనిషిలాగా బతకొచ్చు. అందుకనే ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి గడ్డలు మెడలో ఉన్నా, ఛాతీలో ఉన్నా, కడుపు మీద ఉన్నా, లేదా తెలుపు ఎరుపు అవుతున్నా, కడుపులో నొప్పి ఉన్నా, లేదా దగ్గినప్పుడు కానీ మోషన్ అయినప్పుడు రక్తం వస్తున్నా, లేదంటే అల్సర్స్ ఉన్నా, ఇలాంటి వారు ఏమాత్రం మొహమాట పడకుండా ఈ ఆదివారం వచ్చే ఆదివారం 29వ తారీఖు సాయితన్ హాస్పిటల్ బస్టాండ్ దగ్గర 9 గంటలకు వచ్చి టెస్టులు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు మరియు పరిసర ప్రాంతాలకు కోరుతున్నాను. భూ సంరక్షణ అందరి బాధ్యత అని అఖిల భారత కార్యకారిణి సదస్సు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి బాగయ్య తెలిపారు. గురువారం పెద్దెముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో భూమి పూజ కార్యక్రమంలో బాగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాగయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం భూ విస్తరణలో 30% క్షీణించిందని, మనం ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భూమిలో ఎలాంటి పోషకాలు లేకుండా పంటలు పండని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే భూమిని ప్రతి ఒక్కరూ సంరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. భూమిని సంరక్షించి అన్ని గ్రామాల్లో భూమిని పూర్వ వైభవానికి తీసుకురావాలని, అందుకు రైతులందరూ సేంద్రియ వ్యవసాయం, దేశీయ గోవుల పెంపకం, చేతి వృత్తుల నైపుణ్యం, పెరటి తోటల పెంపకం, గ్రామీణ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి గ్రామస్తులందరూ ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నరసింహులు, ఉత్తమ్ చంద్, గిర్మాపూర్ సర్పంచ్ శివరాం నాయక్, జయరాం తాండా సర్పంచ్ సురేష్ నాయక్, గొట్లపల్లి ఉప సర్పంచ్ చంద్రప్ప, రామరెడ్డి, సంగమేశ్వర్, నరసింహులు, శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా నీళ్ళలో మొత్తం అంత కాలుష్యం వెళ్ళిపోయింది. ఆ దృష్ట్యా మనము ఇందులో ఓ ప్రకృతి, ఓ ఆకాశమా, ఓ నీరు, జలము, నది, ఓ చెట్లు, చేమలు, ఇవన్నీ కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వీటిని పవిత్రంగా ఉంచే బాధ్యత ఎవరిది? మనది. మీరు చూడండి, ఆవు చూడండి, కడుపు నిండితే మళ్ళీ తింటుందా? తినదు. చూడండి, మీరు పెట్టినా తినదు. పశువుకి బుద్ధి ఉంది. మనిషి తను తిన్న తర్వాత కూడా ఒక మంత్రి చూడండి, ఒక మంత్రి ఆయనకి జైలు శిక్ష చేశారు, పశువుల గడ్డి తిన్నాడు ఆయన. చూడండి, అంటే మనిషికి దురాశ ఉంది. భగవంతుడు మనిషికి బుద్ధిని ఇచ్చాడు చూడండి. అందుకని మనము ఆ రకంగా ప్రకృతి అంతా కూడా బాగుండాలంటే మన బాధ్యత ఉంది. అలా చేశాం మనం ఇవాళ. సో ఆ దృష్ట్యా మనము భూమిని తల్లిగా, భూమిని శక్తివంతం చేస్తామని, ఆవును పోషిస్తామని. ఆవు చూడండి, ఆవు చనిపోయింది అనుకోండి, దేశీ ఆవు, ఏం చేస్తారు మీరు? కొంతమంది కాలుస్తారు. దాన్ని పూడ్చినట్టయితే, మీరు పూడ్చినట్టయితే కొంచెం ఉప్పు కొన్ని వేసి మీరు నేర్పిస్తాం. అది 9 మాసాల తర్వాత తక్కువ ₹1,00,000 ఎరువు వస్తుంది మీకు. ఆవు చనిపోయిన తర్వాత కూడా మన లాభమే. చూడండి, బతికుండగా లాభమే. మనం చనిపోయిన తర్వాత ఏం లాభం లేదు లోకానికి. మీరు చూడండి, మనం లాగి పారేస్తారు అంతే. తర్వాత ఎవరైనా అవయవాలు దానం చేస్తే లాభం తప్పితే ఆ తర్వాత ఇంకేం లేదు. కానీ ఆవు చూడండి, అలా ఆవు గొప్పతనం ఉంది మన ఇంట్లో. ఎక్కడైతే ఇప్పుడు మన గ్రామాల్లో భూగర్భం నీళ్ళు లోపలికి వెళ్తున్నాయా, పైకి వస్తున్నాయా? లోపలికి వెళ్తున్నాయి. పశు సంపద పెరిగిందా, తగ్గిందా? తగ్గింది. చెట్లు చేమలు పెరిగాయా, తగ్గాయా? మరి ఎట్లా అయితే? అందుకని మరి గ్రామంలో భూగర్భం నీళ్లు పైకి రావాలి. కానీ వర్షం పడిన తర్వాత నీళ్లు కాపాడడం కోసమని మన మధ్యలో ట్రెంచీలు చేయాలి. భూమిలో మన పొలాల్లో చేయొచ్చు, మనం చేయాలి. ఒక ఆయన ట్రెంచీలు చేశారు. మహారాష్ట్రలో యవత్మల్లో ఒక జిల్లా ఉంది. 6,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఒకటే జిల్లాలో. ఎన్ని వేల మంది? 6,000. ఈ కాటన్ వల్ల అప్పుల పాలై 6,000 ఒక సంవత్సరం చేసుకున్నారు. 6,000 మంది చేసుకుంటే వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి మేము అక్కడిక్కడ డబ్బులు బతిమలాడి మీ అందరినీ 10,000 ఇంటింటికి ఇచ్చాము. ఇస్తే ఒక అమ్మ మధ్య వయస్కురాలు 10,000 తీసుకొని ఇట్లా చేయబట్టుకుందామే. ఈ డబ్బుల తర్వాత ఏం చేయాలి? మేము యవత్మల్ జిల్లా కేంద్రానికి వెళ్ళి మా శరీరాన్ని అమ్ముకొని బతుకోవాలి అంటే మేము అట్లా కూలిపోయామంతే. మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఏ రోజున మీరు వెళ్ళండి తీసుకొని. 6,000 మంది చచ్చిపోయిన మొగుళ్ళు రాలేదు, కానీ భార్య బిడ్డలు సుఖంగా బతుకుతున్నారు. కాటన్ వేస్తున్నారు. దేని ద్వారా?
మన జీవామృతం ద్వారా, దశపర్ణ కషాయం ద్వారా, ఆవు పేడ ద్వారా, ఆవు మూత్రం ద్వారా. సుభాష్ శర్మ గారిని ఒక ఆయన అక్కడ వాళ్ళందరికీ ఎంత నేర్పారు. ఆయనకి మన పద్మశ్రీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 6,000 కుటుంబాలు సుఖంగా బతుకుతున్నాయి. ఆ దృష్ట్యా మనము మన యొక్క ఆవు ద్వారా ఎలా సుఖంగా బతకొచ్చో, మనందరం కలిసి బతకొచ్చో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దృష్ట్యా మనం సంకల్పం చేశాం. ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడు మెల్లమెల్లగా పంతులు గారు ఆ భూమి మీద పసుపు కుంకుమ చల్లండి. మీరు అందరూ అడిగిద్దాం. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహ. ఆ మైక్ది ఇది పక్కన పెట్టండి. మా వెనకాల పెడుతుంది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం ఇది సూర్యుడికి చెప్తున్నాం. ఏమంటే సూర్య భగవాన్ మా అందరికీ కలిపి ఇది గాయత్రి మంత్రం. కొంతమంది ఏం ప్రచారం చేస్తుంటే గాయత్రి మంత్రం అందరికీ చెప్పకూడదని, రహస్యంగా చెప్పాలని, ఆడవాళ్ళకి అసలు చెప్పకూడదు. ఇవన్నీ తప్పు. గాయత్రి మంత్రం అంటేనే మనందరం చేసేది, నేను కాదు. మా యొక్క బుద్ధికి వివేకాన్ని ఇవ్వండి. వివేకం అంటే ఏమిటి? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఇక్కడ నడవాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో ఈ ఆర్థిక సంవత్సరంలో తాండూరు నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 25 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప తెలిపారు. గురువారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో జెన్నె నాగప్ప నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బుయ్యని శ్రీనివాసరెడ్డి ప్రతి గ్రామానికి నిధులను కేటాయిస్తున్నారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు బ్రిడ్జిల నిర్మాణాలు, కోట్పల్లి, జింటుపల్లి తదితర ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఆ నిర్మాణాల కోసమే ఎర్రమట్టి, ఇసుక తరలించడం జరుగుతున్నదని అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్లకు నిధులు కేటాయించడం లేదనడం అవాస్తవమని, సిరిగిరిపేట గ్రామానికి 17 లక్షలు, మిట్టబాస్పల్లి గ్రామానికి 7.5 లక్షలు, జిన్గుర్తి గ్రామానికి 8 లక్షల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, తాండూరు మండలంలోని 63 గ్రామాలకు 4.30 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. తాండూరు మండలం బెల్కటూర్ బ్రిడ్జ్, బొంకూరు బ్రిడ్జ్, కరణ్కోట్ రోడ్డు, సిరిగిరిపేట్, అల్లాపూర్ రోడ్లు, రాంపూర్ కిందితాండా, మిదితాండా ప్రాంతాల్లో కూడా రోడ్డు పనులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరణ్కోట్ సర్పంచ్ రాజ్కుమార్, చిట్టిగనాపూర్ సర్పంచ్ పటేల్ విజయ్ కుమార్, చంద్రవంచ సర్పంచ్ పటేల్ సుదర్శన్ రెడ్డి, రాము, ఉదయ్ భాస్కర్ రెడ్డి, గొటికె రాజశేఖర్ రెడ్డి, జడ్నప్ప, వీరారెడ్డిపల్లి సర్పంచ్ రామచంద్రారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ఎట్లుండే మాకు అతి చిన్న వయసులో, అతి చిన్న టైంలో పడిన 2.5 సంవత్సరాల పడినే మేము అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. మీరు బాగా దయచేసి మీరు ఒకసారి కన్ను తెరిచి చూడండి. ఎంతో అభివృద్ధిలో వస్తున్నది రోడ్డు. బషీరాబాద్ రోడ్ అభివృద్ధికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఒకటి చెప్తున్నాం. సిరిగిరిపేట నుంచి విలేజ్ గేట్ నుంచి సిరిగిరిపేట పోవాలంటే మీరు ఎలక్షన్లో మాటించడం అని చెప్పి జనాలు ఓటేస్తారని చెప్పి మభ్యపెట్టి కంకర పోసి చాలా మంది కింద పడి కాలు చేతులు ఇరిగినాయి. అది నిజం కాదా? వీరారెడ్డిపల్లి ఓడానికి కూడా అక్కడ ఖమ్మం నుంచి అక్కడ వేస్తే అక్కడ కూడా ఇదే ప్రమాదాలు జరిగినాయి. మీది కాదా? తప్పిదం కాదా? అది మీ ఇన్ని తప్పిదాలు పెట్టుకొని ఎమ్మెల్యేకి మేము వచ్చిన తర్వాత సార్ ఇది అంటే అప్పటిదాకా పోయి చేయకూడదంటే ఖమ్మం నుంచి వీరారెడ్డిపల్లికి బీటీ రోడ్, మన అదేవిధంగా అక్కడి నుంచి మన ఖమ్మం నుంచి సిరిగిరిపేట ఒక రోడ్, అల్లాపూర్ నుంచి సిరిగిరిపేట రోడ్, అక్కడి నుంచి సంగరెడ్డిపల్లి బీటీ రోడ్. ఇవి అభివృద్ధి మీకు కనిపిస్తలేదా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒకటే సోయినది. మీరు ఫామ్ హౌస్లో కూర్చున్నాలే, డాంబికాలు వలకాలే, చిన్న తీసుకోపోయి కలపల్లి మాటలు చెప్పి వాళ్ళకు కూడా అదే అలవాటు చేస్తున్నారు. ఇది మానుకోండి. ఇది ప్రజలకు గమనిస్తున్నారు, సామాన్యమైన వ్యక్తులు చూస్తున్నారు. అరే ఇదేం చెప్ప మేము కూడా అంటే గతంలో వస్తే మేము బాగున్నాడు యువకుడు బాగా పొడుగున్నాడు చెప్పి ఏమేం చేసినాం, గెలిపిస్తే 3 నెలలు ఉండలే టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తా అని చెప్పి. ఏం అభివృద్ధి చేసినావు చెప్పు? అభివృద్ధి అంటే ఏమున్నా మీది? ఏమీ లేదు. అభివృద్ధి ఒకటే, డ్రగ్స్ ఒకటి మార్గమే అభివృద్ధి ఉన్నది. ఇది బాగా ఉండాలి. ప్రతి చిన్నవాడిని మేము మందులకు దూరం పెట్టాలి, ఒక వైన్ షాప్ బంద్ చేయాలి, ఇవి అన్నీ అంటున్నాం. కానీ మీరు చేసేది ఏమున్నది? ఎక్కడెక్కడ ఉండదు. ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేయాలి. కాబట్టి దయచేసి ఇది చాలా తప్పు ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి అందరికీ అనిపిస్తున్నది. మీకు ఓర్వలేక మా ఎమ్మెల్యే వారి మీద మీరు బురదజల్లే కార్యక్రమము బంద్ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి మనప తిప్పని మహానాయకుడు మా ఎమ్మెల్యే గారు. ఆయనకు మీరు ఏం సరిపోతారు? ఆయన గోటికి సరిపోరు. మీరు ఏం చేసిండ్రు? మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు.
10 సంవత్సరాల అధికారం ఇస్తే ఏం చేసిండ్రు? ఇప్పుడు మీ తాండూరు నుంచి ఇక్కడ శేషబాబు టాకీస్ నుంచి ఇక్కడ ఉండే దుమ్ము అంటే ఇట్లా పోయిన ముందర వ్యక్తి అనిపించండి సార్ ఇది చాలా ఇబ్బంది అంటే గతంలో చేయలేరు కదా సార్ వాళ్ళు చేయకుండా మనం చేయాలి కదా బాధ్యత మనకు ఉన్నదంటే అప్పుడు 700 మీటర్లు అప్పుడు ఎంతో సురక్షితంగా పోతున్నాం వస్తున్నాం. ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది. బైపాస్ రోడ్ రైతుల దగ్గర వాళ్ళకు డబ్బులు అందయ్యాక ఏం లేదు 120 కోట్లు మన తెచ్చి అభివృద్ధి తీసుకొద్దామని చెప్పి అక్కడ బైపాస్ రోడ్ తీసుకొచ్చి పెట్టింది. ఇంకో విషయం అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పి పిల్లలకు ఉపాధి కావాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలు దీంట్లో ఉండాలని చెప్పి వాళ్ళకి ఐటీ అక్కడ ఏర్పాటు చేసారు. అది అభివృద్ధి కాదా? జాబ్ మేళ పెట్టారు, మీరు చూడలేదా? తాండూరు ఎన్ని విధాలు అభివృద్ధి చేయాలి? తాండూరు అభివృద్ధి అతని మంచితనం ఉండడానికే కాంగ్రెస్ పీఠాన్ని అక్కడ కూర్చోబెట్టి మున్సిపల్ లోపల ఎక్కువ సీట్లను కూడా తాండూరు మండలంలో కైవాసం ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో కైవాసం వచ్చింది. ఎందుకు మీరు ఉండండి? ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఏలిండ్రు, 10 సంవత్సరాలు ఏలింది సాగు మీది. మాదిలో మాకు టైం మీద మాకు 2.5 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇంకా మాకు మస్తు టైం ఇంకా చేస్తాం. తప్పిన కొన్ని గ్రామాలు ఉంటే అక్కడ కొన్ని గ్రామాలు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అక్కడ కొన్ని పెట్టడం జరిగింది. కానీ అక్కడ మా సర్పంచ్ లేడు, అక్కడ ఇయ్యొద్దని చెప్పి ఏ కోశాన మాకు అతీతం లేదు. అన్ని గ్రామాలు అతనికి అతీతమే. అందుకే అతన్ని ప్రతిదీ అభివృద్ధి చేస్తా అని చెప్పి అందరికి చెప్పింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ లేకుండా ఒక సర్పంచ్ ఉంటాడు కానీ అక్కడ అభివృద్ధి అవసరం లేదా? కాకపోతే ఒకటి ఒక పెద్ద నాయకుడు అయిన తర్వాత కొందరికి ఏమైతుందంటే ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందులకు చూసి పెట్టింది, అంతేగాని వాళ్లకు పెట్టొద్దనే ఉద్దేశం అయితే ఏ కోశాన లేదని చెప్పి మీకు సభాముఖంగా మీకు పద్ధతిగా వెళ్ళేది. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు మీరు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాం. ఏ విలేజ్లో లేకపోతే ఆ విలేజ్ అందరికీ సమానంగా న్యాయంగా ఇచ్చినాం. విలేజ్ను బట్టి స్థాయిని బట్టి ఇష్టమైంది. ఇప్పుడు ఇల్లు వచ్చినాయి, మీరు ఇల్లు వస్తే కూడా వస్తలేదు. మీరు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీ నాయకుడు పేద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, అల్లుడు వస్తారంటే బిడ్డ వస్తాం అనుకోరండి. కానీ నాయన మీరు ఏం చేసింది చెప్పు? ఏమి లేదు. మేము మాట నిలబెట్టుకున్నాము. మాది సముద్రమైన పార్టీది. కాంగ్రెస్ అంటే సముద్రం. మేము అందరినీ ఒడిదుడుకు చూసుకుంటూ పోతాం, అందరికి న్యాయం చేసుకుంటాం. కాకపోతే గిట్టగా మీరు ఏదేదో అంటుంటే మేము దాన్ని మేము లిమిట్ చేస్తాం, మేము దాన్ని వదిలేస్తాం మేము. కాకపోతే మా దృష్టికి వచ్చింది, మీ దృష్టికి వచ్చింది, మీరు అభివృద్ధి దాన్ని చూసి మీరు ఓరలేక మాట్లాడుతూ అది పనిచేస్తుంది. పత్రికా విలేకరులు అందరికీ విన్నవించుకుంటే అవకాశం వచ్చే అందరికీ ధన్యవాదాలు. అందుకే ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. తెలియకపోతే మీ సర్పంచ్ గారిని అడిగి తెలుసుకోండి. మీ గ్రామానికి 10 లక్షల ప్రహరీ కూడా 8 లక్షల సీసీ రోడ్డు వచ్చిందా రాలేదా మీ గ్రామ సర్పంచ్ని అడిగి తెలుసుకోండి. లేదు మీ మధ్యనే మన మనస్పర్ధలు ఉండి మీ ఇప్పుడున్న ఈ 4-5 మంది గ్రామ సర్పంచులు మీతోని ఉండలేక, మీ నాయకుని యొక్క పరిస్థితి చూసి ఉండలేక వాళ్ళు ఇక మేము బీఆర్ఎస్ లో కొనసాగము అని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా మీకు ఊహాగానాలు లేకుంటే ఏమైనా మీకు విషయాలు తెలిసిండొచ్చు. అందుకే మీరు వాళ్ళని కూడా కాంగ్రెస్ సర్పంచ్ లాగా కౌంట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ చూస్తేనేమో మిఠబాస్పల్లి, జిన్గుర్తి, చెంగోలు, చెరుగిపేట ఈ పెద్ద గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి ఎమ్మెల్యే గారు కేటాయిస్తే ఈ గ్రామాలకు నిధులు రాలేమంటారు. నిధులు రానంటే ఒకటి మీరు ఇవి వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి మీడియా ప్రతినిధుల ముంగలు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడింటారు. లేదంటే మీ సర్పంచులు మీ చేయి జారిపోయినారని ఒక నమ్మకంతో చెప్పగలుగుతున్నాం. ఇందులో ఏదో ఒకటే నిజం. మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా మైక్ పట్టుకొని తాండూరు ప్రజలకు ప్రతి 3 రోజులకు ఒకసారి ఏదో ఒక అలిగేషన్ చేస్తే వాళ్ళ నాయకుడు చేసిన ఘనకార్యాన్ని మర్చిపోతారని ఒకే ఒక ఉద్దేశంతో మీరు తాండూరులో వచ్చి మీడియా సమావేశాలు పెడుతున్నారు. లేదు, మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకుండా వచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇక ముఖ్యమైన విషయం ఇంకో నాయకుడు మాట్లాడతాడు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు ఇవన్నీ అని చెప్పేసి. ఇసుక, మట్టి, కొండ, గుట్టలు గతంలో జరిగినాయి దోపిడీ. తాండూరు ప్రజలు తెలుసు. రాత్రి జేసీబీ పెట్టి కోకట్ వాగులో కొట్టింది. అప్పుడు ప్రజలు గమనించారు. తాండూరు వాగును మొత్తం ఒక తట్టడి ఇసుక లేనట్టు చేసిన ఘనత మీ బీఆర్ఎస్ నాయకులదే. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన ప్రతి గ్రామానికి ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ఇసుక అందుతున్నది. మధ్యలో ఎవరైనా దళారులు ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఇంటర్వ్యూన్ అయ్యి
వాళ్ళని ఆపేసి మళ్ళీ రీసెంట్గా ప్రతి లబ్ధిదారునికి ఇంటికి ఇంద్రమైన్లకు కానివ్వండి, ఇతర నిజమైన గృహ నిర్మాణదారులకు కానివ్వండి మార్గదర్శకంగా డీడీ కట్టి వాళ్ళకు ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రమైన్లకి ఉచితంగా మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గ్రహించి మాట్లాడండి. అది కాకుండా మీరు అన్నెసరీగా తాండూరు ప్రజలను డైవర్ట్ చేయగలుగుతాం, మరియు ఇంకేదైనా అవాకులు చవాకులు మాట్లాడితే మీరు నెగ్గుకొస్తాం అనుకుంటున్నారేమో, అది కాని పని లేదు. ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడున్న నాయకుడు బయటపడతారో లేదో, అదే నిజమైతే రేపు తాండూరులో పోటీలో ఉంటాం. తాండూరు నియోజకవర్గానికి బీఆర్ఎస్కి నేనే నాయకుడిని అని నిరూపించుకోవడానికి మీరు వారంకో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు అనిపిస్తున్నది. వేరే ఏమనిపిస్తలేదు. మీరు ఏ నిశ్చయం తీసుకొని పెడుతున్నారంటే ఒకరోజు టౌన్ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అవాకులు జవాకులు ఎమ్మెల్యే గారి పైన అంటారు, ఒకసారి మండల నాయకులు వచ్చి అంటారు. అంటే మీలో ప్రతిస్పర్ధ మొదలైంది. మా నాయకుడు ఎట్లాగో తాండూరుకి రాడు, నాయకుడిని భవిష్యత్తు టీఆర్ఎస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో నాయకుడు లేని నావలేక తయారైంది. దాని ఉనికి కొరకు మా ఎమ్మెల్యే పైన బురద చల్లడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు అంటున్న మాటలు విని. మీకు ఒకవేళ మీ పార్టీలో మీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళండి, గ్రామాల్లో ప్రయత్నం చేయండి. కానీ రచ్చకెక్కి పార్టీని బలపరచుకోవాలంటే ఇది అసాధ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా తాండూరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అని మీ టీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, ఏ గ్రామాన వెళ్ళినా ప్రజలు ఎమ్మెల్యేని బ్రహ్మరథం పడుతున్నారు. అటువంటి ఎమ్మెల్యేను మీరు విమర్శించడానికి మీకు మనసు ఒప్పకున్నా కూడా మీ పార్టీ ప్రోద్బలంతో మీరు విమర్శిస్తున్నారేమో, కానీ ఇది తప్పు. ప్రతి గ్రామం లోపల ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో మాత్రమే పార్టీలను చూస్తాడు. ఆ తర్వాత గ్రామాల అభివృద్ధి, తాండూరు నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ఎమ్మెల్యే గారు చూస్తారు. కానీ మా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూడలేదు, మున్ముందు కూడా చూడరు. ఇంత మంచి ఎమ్మెల్యే పైన మీరు విమర్శించడం చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి చౌకబారు మాటలు మానుకోండి. మీ గ్రామాల్లో ఏ గ్రామాల్లో అయితే అంటున్నారో జింగుర్తి లోపల ఫండ్స్ పెట్టడం జరిగింది. మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఇదే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తారని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ మనోహర్ రెడ్డి అన్న మాకు ఫండ్ ఇవ్వట్లేడు, మాకు ఏ విధంగా ఎన్ఆర్ఎస్ ఫండ్ ఇవ్వట్లేదు, వాళ్ళే బదనాలు చేస్తారు. తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామానికి మనోహర్ అన్న గారు ప్రతి గ్రామానికి సమానంగా చూస్తాడు. ఎవరికి ఎక్కువ తక్కువ అని ఇది కాదు. హాస్పిటల్కి కూడా ఫోటోబాస్కు సంబంధించిన కూడా స్కూల్ పిల్లల సేఫ్టీ కోసం కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడానికి ఇవ్వడం జరిగింది, ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇంకా చాలా చేయబోతున్నారు. ఇప్పుడు ఏదో నిర్ణయిస్తే కాదు, ముందు కూడా ఇంకా జరిగేది అన్నగారు అభివృద్ధి చేస్తాడు. మనం ఆయన సహకరించాలి. మీరే అంటారు పార్టీలకు అతీతంగా పనిచేయాలంటారు, మరి మీరే నిందలు చేస్తారు, అన్ని మీరే చేస్తే ఎట్లా ఆలోచన చేసుకోండి. మంచి నాయకుడు ఉన్నాడు. ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాంటి నాయకుడు చూడలేము. ముందు కూడా మనకు ఎమ్మెల్యే గారి మనోహర్ గారికి సహకరిస్తే ఇంకా మన మండలం వరకు వస్తే, నేను మండలం చెప్తున్నా, ఇప్పటివరకు ఎన్నో నిధులు ఇస్తాడు, ఇంకా అత్యంత నిధులు ఇస్తాడు. మనమంతా సమయం పాటించి ఆయనకు సహకరించాలని కోరుతున్నాం. ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ నాయకులు నిన్న మనోహర్ విమర్శించిన కార్యక్రమం జరిగింది. తాండూరు మండలంలో అన్ని విలేజ్లకు సమానంగా పరిస్థితులు మనోహర్ గారు. ఏ విలేజ్ మన జిన్గుర్తి తీసుకుంటే జిన్గుర్తిలో 10 లక్షల ప్రైవేట్ కూడా, 8 లక్షలు సీసీ రోడ్డు. మన ఉన్న లీడర్లకు సర్పంచ్ కోఆర్డినేషన్ ఉన్నో లేదో మాకు తెలియదు, కానీ తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడే ముంగట మనం తెలుసుకొని మాట్లాడాలి. విడాబాద్ పల్లికి ఇచ్చాడు, చెంగోల్కి ఇచ్చాడు, సిరిపేటకి ఇచ్చాడు, అన్ని విలేజ్లకు ఇస్తున్నారు.
వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ మన గ్రామాల అభివృద్ధి అంటే మనోరెడ్డి అంటే గ్రామ అభివృద్ధి. అందుకే మనం హెచ్చరిస్తున్నాము, మీరు బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోండి ఫస్ట్ గ్రామాలలో తిరిగి ఏ గ్రామం నుంచి ఎంత వచ్చింది, మేము ఏం చేస్తున్నామని ఈరోజు తాండూరు నలుదిక్కుల అభివృద్ధి చెందుతుందంటే అది ఒక మనోహరణతోనే సాధ్యమైందనేది నిరూపితం చేసి ఈరోజు మనం ఎటు ఏ పక్క వెళ్ళినా ప్రతి రోడ్డు అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. అది మీ బీఆర్ఎస్ నాయకుల కళ్ళకు కనబడట్లేనట్టున్నది. మీవి ఆ కళ్ళు తెచ్చి చూస్తే ఈరోజు ఆ రహదారులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఒకసారి తెలుస్తుంది. ఈరోజు ప్రజలు అంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. కానీ మీరు ఆ చౌకబారు రాజకీయాలు చేస్తూ విమర్శలు గుర్తిస్తే మేము చూస్తూ ఊరుకోబోము. ఇక నుంచి మనోరణ చేస్తున్న అభివృద్ధిలో మీరు ఆటంకాలు కలిగించాలంటే చూస్తూ సహించేది. ప్రతి పరిస్థితుల్లో తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తాడని ప్రతి వేదిక మీద మనోరణ గంటాపదంగా చెప్తూనే ఉన్నాడు. ఆ వాస్తవాలు ఈరోజు మన కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. ఈరోజు మీరు ఎన్ఆర్జీఎస్ వర్గులు మీరు ఇంతకుముందు చేసి అవన్నీ ఏ విధంగా జరిగినాయో, ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగినాయి, ఏ గ్రామంలో ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వాటి కోసం ఏమన్నా కకృతి పడి ఈరోజు మాకు రాలేవే ఆ పనులు అనే బాధతో ఏమన్నా మీరు అక్కసైలా కలుపుతున్నారేమో, కానీ ఎలాంటి వాస్తవం లేదు. ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, డ్వాక్రా బిల్డింగ్లు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ ప్రతి ఊరిలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మీరు ఒకసారి తిరిగి రండి, అవసరమైతే చూసినాక మీరు విమర్శిస్తే అప్పుడు నిజానికి ప్రజలు ఆర్చిస్తారు. కానీ ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోండి. ఇకనైనా మనోరణ అభివృద్ధికి సహకరించండి. ప్రజలంతా కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఇలాంటి రాజకీయం చేయడం ఎవరు కూడా ప్రజలు దీన్ని స్వాగతించరు. ఇక్కడైనా వీటిని కట్టబెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాము. జెనే నాగప్ప గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్ గారికి పేరు పేరున నమస్కారాలు. చెంగోల్ గ్రామానికి ఎమ్మెల్యే గారు మనోరెడ్డి గారు 10,50,000 కాంపౌండ్ వాళ్ళు జెడ్పీహెచ్ఎస్ చెంగోల్ 7 లక్షలు, ప్రైమర్స్ 3,50,000 స్కూల్ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మా సెక్రటరీ గారికి, మా సర్పంచ్ గారికి నేను తీర్మానం అడిగాను. వాళ్ళు ఇవ్వలేదు, సకాలంలో ఇవ్వలేదు కాబట్టి ఆ వర్కులు క్యాన్సిల్ కావడం జరిగింది. ఆయన గొప్పతనాన్ని వీళ్ళు మెచ్చుకోలేకపోతున్నారు. ఈ లీడర్లకు ఏదైనా అంటే అదే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు చెంగోల్లోనే దళిత బంధు కోసం ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత 2.5 సంవత్సరాలు, దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ దళిత బంధు కోసం ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఇళ్ళకి తిరుగుతూనే ఉన్నారు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం కానీ డౌట్ అంటే వెళ్ళి చెంగోలు అడిగి తెలుసుకోండి. ఇది టీఆర్ఎస్ రాజకీయ నాయకుల స్థితి. యాలాల మండలంలో అవినీతి అరాచక పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. గురువారం యాలాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దొంగలకే సహాయ సహకారాలు అందిస్తున్నారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రైసు మిల్లు నిధులను మింగేసిన నాయకులకు ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నాడని అన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గతంలో ఏ పార్టీలో ఉన్నారో ఓసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి డీసీసీబీ చైర్మన్ గా పదవి అనుభవించి ప్రస్తుతం నీతులు మాట్లాడడం సరికాదని అన్నారు. తాండూరు నియోజకవర్గానికి గాని యాలాల మండలానికి గాని అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తారా అని సిద్రాల శ్రీనివాస్ సవాలు విసిరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రస్తుత సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే యాలాల మండల పిఎస్ఎస్ రైస్ మిల్ ఉన్నదో దాంట్లో మీ నాయకులే దొంగతనం చేసిండ్రు. వారి మీద చర్యలు తీసుకోమని అని చెప్పినాము. ఎంక్వైరీ కూడా జాయింట్ కలెక్టర్ గారు చేసిండ్రు. మొన్న నేను రోహిత్ అన్న గారి గిట్ట పోయి దాని మీద ఏమైందని అడిగితే డీసీఓ గారు స్పష్టంగా ఎమ్మెల్యే
ఒత్తిడి మేరకే ఇది ముంగడికి పోతలేదనే విధంగా ఆయన మాట్లాడిండు. మా మీద ఒత్తిడి ఉన్నది అంటున్నాడు. సూటిగా ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా, అవి మీ పైసలు కావు, నా పైసలు కావు, అవి రైతుల పైసలు. రైతుల పైసలు వీళ్ళు తిన్నారు. ఆ తిన్న దొంగలకు మీరు సద్ది మోస్తున్నారా అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి మీ వ్యవహారాలు. గత 2 సంవత్సరాల కిందట శివు, రాములు, మేమందరం కూడా, శేఖర్ రెడ్డి, మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పెద్దవాగ్ నుంచి కొడంగల్కు వాటర్ సప్లై కనెక్షన్ ఉందో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దారి పొడవున్న 11 గ్రామాలకు కూడా వాటర్ సప్లై ఇస్తుంటిమి. అది రిపేర్ చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్లు తీసినప్పుడు మేము ఎమ్మెల్యే గారికి పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఇట్లా తీసిండ్రు, తొవ్వలున్న గ్రామాలకు ఏవిడికి కూడా అగ్గనూరే కానీ, చెన్నారమే కానీ, లక్ష్మీనారాయణపూరే కానీ, అక్కంపల్లె కానీ, పగడిపల్లె కానీ, బండమీదిపల్లె కానీ, తిమ్మైపల్లె కానీ, ఇవన్నిటికీ కూడా, దావులాపూర్కే కానీ, గిరిజాపూర్కే కానీ, ఇవన్నిటికీ కూడా ఆ వాటర్ పైప్ లైన్తో వాటర్ సప్లై అవుతుండే. ఇది పునరుద్ధరించాలి ఈ గ్రామాలకు అన్నిటికంటే. ఎమ్మెల్యే గారు పత్రికల ద్వారా మీకే చెప్పిండ్రు, పత్రికా సోదరులకు, తప్పకుండా అవి తొందరలోనే పునరుద్ధరించి ఈ గ్రామాలన్నిటికీ కూడా నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి. దానికి మీ పత్రికా సోదరులే సాక్ష్యం. కానీ 2.5 సంవత్సరాలైనా అటు దిక్కు మళ్ళీ చూడకపోవడం మీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా డిఎంఎఫ్టి నిధులు ఏవైతే ఉంటాయో కలెక్టర్ గారి ద్వారా వచ్చేటివి అన్నీ కూడా 90% తాండూరుకే కేటాయించడం జరుగుతుండే. ఇప్పుడు సోదరులందరూ చెప్పినట్టు ఆ రోజు గ్రామ పంచాయతీల్లో కొత్తగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ట్రాక్టర్లు కొనడానికి నిధులేమి ఉంటే ఆ మినరల్ ఫండ్కి వెళ్ళి నిధులు కేటాయించడం జరిగింది. తాండూరుకు ఒక ఆస్తి లాంటిది డిఎంఎఫ్టి ఫండ్. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన గన్ల మీద ఈ ప్రాంతానికే హక్కు ఉంటుందని ఎన్నికల ప్రచారంలో 2018లో కానీ మొన్న 23లో కానీ కేటీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిండ్రు కేసీఆర్ గారు. ఇక్కడ నుంచి వచ్చిన ఫండ్ను, డిఎంఎఫ్టి ఫండ్ ఇదే ప్రాంతానికి మేము అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిధులదారులన్నీ కూడా కొడంగల్ వైపే మలుతున్నాయి. ఈ ప్రాంత నిధులు అడగాలనే కనీస సోయి కూడా ఈ ఎమ్మెల్యే గారికి లేకపోవడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సిగ్గుపడాలి ఈ విషయంలో. అహింస కూడా ఏం లేదు, తీవ్రంగా మీరు నిర్బంధం విధిస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ శాఖ దగ్గర పెట్టుకున్న హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పాలన కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చేస్తున్నాడు. సో మీడియా ద్వారా నేను తాండూరు ప్రజలకి, యాలాల్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా ఈ 14 గ్రామాలలో, యాలాలకు సంబంధించిన 14 గ్రామాల్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచినరో అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆ ఊళ్ళల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఊర్లు నాశనం అవుతున్నాయి, ఊర్లు డెవలప్మెంట్ అవుతలేవు. మనోహర్ రెడ్డి గారు అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ లేదా? అక్కడ మీకు ఓటు ఓడిపోతే ఓడిపోయిన మీ సర్పంచ్, కానీ అక్కడ ఓట్లు బయట పడ్డాయి కదా, మీకు ఎన్నో పని పడ్డాయి కదా. ఇంత కక్షణ
మిత్రులు చెప్పారు ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి వివక్ష లేకుండా అందరినీ పిలిచి ఇప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పిండు రవణ కమల్పూర్ కదా, ఆ ఉదాహరణ కూడా చెప్పిండు. ఇవన్నీ కొత్త విషయాలు కాదు కదా. నేను ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మా మీడియా సమావేశం మీరు పేపర్లలో రాస్తారు, యూట్యూబ్లలో పెడతారు, వాట్సాప్లలో పెడతారు. దీన్ని చూసి వాళ్ళు కౌంటర్ అయ్యడానికి రెడీగా ఉంటారు వాళ్ళ నాయకులు, కొంచెం చిన్న పెద్ద నాయకులు కింద కూర్చొని రేపు మళ్ళీ మీడియా సమావేశం పెడతారు. మీకు ఇప్పుడే నేను హింట్ ఇస్తున్నా, మీరు పెట్టబోయే మీడియా సమావేశంలో మేము రేజ్ చేసిన పాయింట్స్కి ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. మీరు అదే రోడ్డ కొట్టుడు మాటలు మాట్లాడకండి. ప్రజలకు సంబంధించిన ఏమాత్రమైన పట్టింపు ఉంటే మీకు ఇవి మాట్లాడండి. ఇంతకుముందు సేనాన చెప్పిండు రైతు బంధు 6,000 వేసిండు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కేవలం 6,000 వేసిండు. వెనకటికి మనం చదువుకున్నాం, పంచపాండవులు అంటే మంచం కోళ్లలాగా ముగ్గురు అని 2 ఏళ్ళు చూపించి ఒకటని రాసిందంట. అట్లా కేసీఆర్ పిచ్చకుంట్ల 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నావు. 15ని 12 చేసినావు. ఆ 12లో కూడా కేవలం 6,000 ఇచ్చినావు. మొన్న ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం 6,000 ఇచ్చి అందరికీ రైతు బంధు వేసినావు. మొన్న అసెంబ్లీలో సిగ్గు లేకుండా రైతు బంధు కొందరికి అందింది, అందరికీ అయిందో లేదో కూడా నాకైతే తెలియదు అంటున్నాడు. ముఖ్యమంత్రి అనే మాటలు అది అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది, తెలీదు గుర్తులేదు మర్చిపోయా. అట్లున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి, తెలీదు గుర్తులేదు మర్చిపోయా, ఏది అడిగినా కదే. ఇక రేపు ప్రెస్ మీద పెట్టేటోళ్ళకి ఏమైనా ఉంటే మాట్లాడండి. మీకేమైనా గుర్తుందా, ఏమైనా ఇచ్చిరా తాండూరుకి? ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా మట్టి కానీ ఇసుక కానీ శుద్ధ కానీ అన్నీ కూడా ఏడికిపోతున్నాయి, పైసలన్నీ ఏడికిపోతున్నాయి. కొడంగల్కి పోతున్నాయా, కేరళ ఎన్నికల కోసం పోతున్నాయా, లేదా మొన్న గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇద్దాం మనం అందరం కలిసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి, తాండూరుకి వెళ్ళి ఎన్ని పోతున్నాయి ఏఐసిసి కార్యాలయానికి? ఇది మాట్లాడండి రేపు ప్రెస్ పెట్టేటోళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఏడిపోతున్నాయి పైసలు? యాలాల ప్రజలకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లా అడిగితే ఏం చేస్తారు, ఫస్ట్ ఇమీడియట్గా ప్రెస్ పెట్టి అదే పాత ముచ్చట ఉంటుంది, కొత్తది ఒక్కటి ఉండదు. మళ్ళా చెప్పిందే చెప్తా, పాడిందే వాడరాదు అంటారు కదా, అవే చెప్తారు రేపు. వీళ్ళు ఎట్లా చెప్తారు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు. మొన్నేదో రాజుగౌడ్ గారు ఏదో మాట్లాడుతూ బిర్సా ముండా, సేవలాల్ మహారాజ్ లాంటి జాతి అని అంటే పోయి ఆయన మీద SC ST అడ్రస్ కేసు పెట్టి ఏమీ లేదు. ఏమీ లేదు దాంట్లో, ఉత్తైన కేసులు. అభివృద్ధి జరుగుతున్నది అంటారు. మరి 30 ఏళ్ల నుండి మరి ఏం చేయండి, మరి ఏం డెవలప్ కాలేదా? ఒకసారి ఆలోచించాలి. మరి గత ప్రభుత్వం ఉన్న నాయకులు ఏం చేయలేదు అంటున్నాం. గతంలో మనం ఏడున్నాం, ఆ పార్టీలో ఉన్నాం, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మరి ఈరోజు నీకు ఎక్కడికి వెళ్ళి ఆ స్థానం వచ్చింది అనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో నువ్వు కూడా బీఆర్ఎస్లో ఉన్నావు, బీఆర్ఎస్కి వెళ్ళి మరి DCCB చైర్మన్ మరి కేటీఆర్ గారి ఆశీస్సులతోటే మరి అక్కడ ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, ఇదే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు అందరు సహకరిస్తేనే మరి నువ్వు DCCB చైర్మన్ కాగలిగినావు. మరి అది మర్చిపోతున్నట్లున్నావు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి దానికి ఏమనంటే మేము చేసిన అభివృద్ధి ఎవరు చేస్తలేరని. ఏడుంది అభివృద్ధి? ఏడ కనిపిస్తుంది అభివృద్ధి? లక్ష్నాపూర్ టు దేవునూర్పు అభివృద్ధి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీ ఫ్యాక్టరీ వరకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇటనోడు లేడు. 2.5 సంవత్సరాల నుండి గుంతలు పడి ఎన్ని ప్రాణాలు పోయినాయి. ముకుందాపురంలో చనిపోయి, జక్కేపల్లిలో చనిపోయి, ఎంతోమంది ప్రాణాలు బైకుల మీదకి వెళ్ళి కింద పడి యాక్సిడెంట్లు అయిపోయి. మరి అది కండ్లకు కనిపిస్తలేదా? ఆ రోడ్ ఏమడి వస్తలేరా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇన్ని పెట్టుకొని కూడా మరి నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన సర్పంచులు ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా అందరితో పాటు 5-5 లక్షలు ఒకవేళ పెట్టింటే మీరు ఇది జరిగేదా? తప్పేముండే? గతంలో కూడా రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరిని కూడా దూరం పెట్టకుండా అందరికి కూడా మరి వర్కులు ఇవ్వడం జరిగింది. గతంలో మహేంద్రాన్ని ఉన్నప్పుడు కూడా అందరికీ వర్కులు పెట్టడం జరిగింది. ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. ఎవరు వచ్చినా అందరికీ సమానంగా పంచండి అని చెప్పింది. ఇదే రవీందర్ రెడ్డి మేమందరము వాళ్ళ సర్పంచులై తీసుకొని అప్పుడు ఇదైతే కూడా తీసుకుపోయి ట్రాక్టర్ల గురించి గ్రామ పంచాయతీ దీని గురించి పోయి కలెక్టర్కు కాపీ ఇచ్చాడు. ఏం రవీందర్, మనమే పోయినాం, రాములు మనం అంతా కలిసిపోయినాం, శివకుమార్ ఇట్లా వాళ్ళ సర్పంచులకు రావాలని తీసుకుపోయినాం. మహేంద్రన్న దాంట్లోకి వెళ్ళి కూడా ఎన్ఆర్జీ దీంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టించినాం. ఆ విధంగా చేసినాం. కానీ ఇటువంటి తారతమ్యాలు మాత్రం ఎక్కడ కూడా చూడలేం.
దయచేసి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే అభివృద్ధి అంటున్నారో మరి ఆ అభివృద్ధి ఏందో మీరు ప్రజలకు చేసి చూపించాలి. మరి నిజంగా ఇందాక రాములు వీళ్ళు అన్నట్ల విధుల్లో ఉన్న బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ కేసులో ఒకరిని రిమాండ్కు తరలించారు. పోలీస్ వాహనాన్ని ఇసుక ట్రాక్టర్తో ఢీకొట్టిన కేసులో నంద్యానాయక్ తాండాకు చెందిన శ్రీనివాస్ చౌహాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారని ఎస్ఐ శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ బోనఫైడ్ సర్టిఫికేట్లు చూసిన అనంతరం ఆయన మైనరా మేజరా అనేది దర్యాప్తు చేస్తున్నామని, ఆ తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు. 2 ట్రాక్టర్లు పోలీసుల అదుపులో ఉన్నాయని ఎస్ఐ శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు. నవంగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నదని సిఓ వెంకటయ్య తెలిపారు. గురువారం నవంగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వెంకటయ్య మాట్లాడుతూ రైతుల కోసం యూరియా, గోల్డ్ లోన్ తదితర సౌకర్యాలను కల్పించామని, అన్ని విధాల రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణపూర్ బ్రాంచ్ మేనేజర్ రాములు, పర్సనల్ ఇన్ఛార్జ్ డి రాములు, సిఓ వెంకటయ్య, సిబ్బంది బందెప్ప, రాజశేఖర్, ఫారూక్, నరేష్, తుకారం తదితరులు పాల్గొన్నారు. అయితే సార్ అన్నట్టు కూడా తీసుకున్నాము. అయితే సార్ ఏమన్నా 6 నెలల అయిన తర్వాత రిన్యూవల్ చేయాలి, గోల్డ్ లోన్ 3% అవ్వడం సార్ క్రాప్ లోన్ కూడా. అయితే ఈసారి క్రాప్ లోన్ రిన్యూవల్ చేయడానికి వస్తే మీరు అంటే టైం కాదు, ఇంకా టైం అయితే రానే ఇస్తాం. అప్పుడేమో రైతులు ఏం చేస్తారు, సరేలే టైం కాదని వదిలిపోతారు. మీరు ఈ విధంగా చెప్పబట్టి తీసుకున్నట్టు ఓ విధంగా చెప్తారు. మీరు సార్ ఏమున్నా కూడా మీరు క్లారిటీ చెప్పండి. క్లారిటీ చెప్తే మేము కూడా దాన్ని బట్టి మేము అనుసరిస్తాం, మేము దాన్ని నడుస్తాం. అది ఇంకో విషయం సార్. ఇప్పుడు ఎరువులు మాత్రమే సహకార సంఘానికి వెళ్ళి అందుబాటులో సార్ రైతులకు పిచికారీ ఎరువులు ఏమన్నా ఇవ్వగలుగుతారండి. అంటే పైన పిచికారీ ఎరువులు ఏమైనా అవసరం ఉన్నది వ్యవసాయం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable